హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజీవేటి వరల్డ్. చాలా రోజుల తర్వాత ఓ మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో నేను ఆటో డబ్బింగ్ ఆప్షన్ గురించి అయితే పూర్తిగా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆటో డబ్బింగ్ అంటే ఏంటంటే మనం ఎటువంటి వీడియో చేసినా సరే, అంటే కనిపిస్తూ చేసినా కనపడకుండా చేసినా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాయిస్ అనేది మారిపోతుందన్నమాట. ఏఐ వాయిస్ వస్తుంది. ఈ ఏఐ వాయిస్ తోటి వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఏఐ వాయిస్ వస్తుందన్నమాట. ఏఐ వాయిస్ వల్ల వీడియోకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుంది, ఈ ఏఐ వాయిస్తో వీడియో ఎలాంటి వ్యూస్ తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే మన వీడియో మనకే ఏఐ వాయిస్ వస్తుంది. అది ఎలా వస్తుందో తెలియదు చాలా మందికి. ఆ ఆప్షన్ అనేది ఎలా తీసేస్తామో కూడా తెలియదు. ఈ ఏఐ వాయిస్ వల్ల గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. ఫస్ట్ గుడ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే వాయిస్ బాగాలేదు, ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది, గొంతు బాగోలేదు, ఇలాంటప్పుడు మన వాయిస్ అందరికీ నచ్చదు అనుకున్న వాళ్ళు ఈ ఏఐ వాయిస్ని ప్రిఫర్ చేసుకొని ఆటో డబ్బింగ్ సెలెక్షన్ అనేది ఆన్ చేసుకుంటే బెటర్ అనమాట. లేదు నేను చేసే వాయిస్ నాకు బాగా నచ్చింది, నా వాయిస్ నాకే ఉండాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, నా వీడియోలో నా కంటెంట్లో నా వాయిసే నేను ప్రిఫర్ చేస్తాను అనుకుంటే ఆటో డబ్బింగ్ ఆప్షన్ అనేది క్లోజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు ఆటో డబ్బింగ్ వాయిస్ పెట్టడం వల్ల ఏంటంటే అందరి ఒకేలాగా వినిపిస్తాయి. ఒక్కొక్క వాయిస్లో ఒక్కొక్క మాడ్యులేషన్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ వాయిస్ వింటుంటే ఆహా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ వాయిస్ అబ్బా తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఆ వీడియో చూడలేమన్నమాట. సో అటువంటి వాళ్ళకి ఆటో డబ్బింగ్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా అనే ఆప్షన్ మన క్రియేటర్ల సెట్టింగ్స్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. క్రోమా బ్రౌజర్లో యూట్యూబ్ స్టూడియోకి యాప్కి వెళ్ళిపోయి లాస్ట్లో కార్నర్లో సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ సెట్టింగ్స్లో అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఆ అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో అడ్వాన్స్ సెట్టింగ్ అనేది ఓపెన్ చేసుకోండి. అడ్వాన్స్ సెట్టింగ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ ఆటో డబ్బింగ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఈ ఆటో డబ్బింగ్ ఆప్షన్ అనేది మనకి వీడియోకి కూడా మనం వెరిఫై చేసుకుంటామా లేదంటే అన్ని వీడియోలకి కలిపి అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని సేవ్ ఆప్షన్ కొట్టేస్తే ఇక సెట్టింగ్ అనేది పర్మనెంట్గా యాడ్ అయిపోతుంది అనమాట. ఈ ఏఐ డబ్బింగ్ వాయిస్ వల్ల కొన్ని బ్యాడ్ కూడా జరుగుతుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, మన వాయిస్ తోటి వీడియో అప్లోడ్ చేస్తాము, తర్వాత ఏఐ వాయిస్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా ఆప్షన్ ఆన్ చేసి ఉంటే మాత్రమే. సో అలా ఆప్షన్ ఆన్ చేసిన తర్వాత వ్యూస్ అనేవి తగ్గిపోయినాయండి. నా ఛానల్లో, నా మెయిన్ ఛానల్లో నేను బాగా గమనించాను. 2 days వరకు కూడా 1 lakh వ్యూస్ వచ్చిన షార్ట్స్ ఈ ఏఐ వాయిస్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఆన్ అయిందో నేను ఆప్షన్ అనేది చూసుకోలేదన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే అన్నీ 1000 వ్యూస్ మాత్రమే వస్తూ ఉన్నాయి. సో ఏంటా రీజన్ అని నేను చెక్ చేశాను. చెక్ చేస్తే వాయిస్ ఆటోమేటిక్గా ఏఐలోకి మారిపోయిందనమాట. సో నా వీడియోస్ చూసే వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది 90% మన ఇండియాలోనే చూస్తున్నారు. సో తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తే అంత ఇదిగా ఉండదు కదండి. ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ గురించి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే చాలామంది వినటానికి విసుగ్గా ఉంటారు. మనం ఏం చెప్తున్నాం కూడా అర్థం కాదు. నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఇంగ్లీష్లో చెప్పడం వల్ల చాలామందికి మ్యాటర్ అర్థం కాకపోవచ్చు. సో మన వాయిస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది మైనస్ లాగే అనిపిస్తుంది. ఇప్పుడు మనం వీడియోలు చూస్తున్నా కూడా సడన్గా ఏఐ వాయిస్ వినిపించింది అనుకోండి, అబ్బా ఏంటి ఇట్లా చెప్తుంది, అంతా ఒకే లాంగ్వేజ్లో ఒకే స్లాంగ్లో ఉంటుంది. సో ఎవరి ప్రత్యేకత వారిది. ఆ ప్రత్యేకత అనేది ఏఐ ద్వారా కోల్పోతాం అనమాట. సో ఏఐ వాయిస్ వల్ల బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఛానల్కి పడుతుందని నేను 100% చెప్తాను. సో ఏఐ వాయిస్ మనకి కావాలంటే మన వాయిస్ బాగాలేదు, మనకి ఏదైనా సమ్ ప్రాబ్లం ఉంది థ్రోట్లో అనుకుంటే మనం పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మన వాయిస్ని మనం ఇష్టపడుతుంటే కంపల్సరిగా ఏఐ వాయిస్ అనేది తీసేసుకోండి. ఈ ఏఐ ఆటో డబ్బింగ్ యూట్యూబ్ సెట్టింగ్స్ గురించి చెప్పాను కదా. ఈ వీడియో మీద మీ సదభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.